ఈ ట్రిప్ వచ్చేసి గురువారం ఎర్లీ మార్నింగ్ 4:34కి అలా స్టార్ట్ అయిందనమాట. ఇక పడుకున్న నిద్రమబ్బు ఉందని చెప్పేసి వ్లాగ్ ఏం స్టార్ట్ అవ్వలేదు. టీ షాప్ దగ్గర అక్కడ నుంచి స్టార్ట్ చేసిన వ్లాగ్. కడుపు మరి ఖాళీగా ఉందా, చూద్దాం ఏందో అసలు. రే నవ్వండ్రా, అసలు ఏంటి వైర్లు టోపీ ఇదంతా ఏంటో. వెళ్ళిపోదామా, చూద్దాం ఒకసారి. యాక్చి అబ్బా, వెళ్ళిపోదాంలే. శ్రీశైలంలో నైట్ స్టే చేసి అక్కడ నుండి మహానంది వెళ్తున్నాం. అక్కడ శ్రీశైలంలో ఫుల్ రష్ ఉండే, ఫోన్స్ అలవ్ లేకపోతుండే, అందుకనే నెక్స్ట్ డే ఇది. ఓకే సెకండ్ అండి. అమ్మా అందుకే బ్రష్లు తెచ్చుకోవాలని చెప్తా నేను. పక్కకు జరగన్నా, పక్కకు జరుగు. నేను గంట లేస్తే ఈయన్ని చంపేస్తాను, నేను కొట్టుకునేస్తాను. మా అమ్మ సంచిగా చెప్తున్నా, ఈడేమో పెద్ద పూకు నా కొడుకు చెప్తున్నాడు, నా మట్ట కూడా లేడు. ఇక్కడ ఏం తీసినా ఇక్కడ చూపించు. మావాడు సుస్సుపోస్తుండు. నా గురించి ఏమనుకుంటున్నా, మెంటల్ రా, నాకు తిరణాలైపోతుంది. అమ్మో ఆడు ఎటో వస్తున్నాడు. ఓ దేవుడా, ఇప్పుడు నేను ఆపదలో ఉన్నా, హెల్పింగ్ చేయి సూతం గుద్దలా దమ్ముందే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? రూపాయి జేబులో లేకుంటే కొడుకున్నారా ఫోన్లు చేసి డిస్టర్బ్ చేశారే. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా అలా. A few minutes later. $2,000 years later. ఆఫ్టర్నూన్ వరకు మహానంది రీచ్ అయిపోయినాం. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? మహానంది నుండి స్టార్ట్ అయ్యి యాగంటికి వెళ్ళినాం ఈవినింగ్ వరకు.
వచ్చే దారిలో గద్వాల్ సంస్థ అరుంధతి మూవీలో ఉండే సెటప్ ఉంటే చూడ్డానికి వెళ్ళినాం. 80 ఏళ్లుగా ఈ సమాధిలో ఒక తీరని పిశాచినై కసితో రగిలిపోతున్నాను. అయిపోయింది బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. దయ్యమైర్రు కాలి. The next day. ఆలంపూర్ విలేజ్లో జోగులా అమ్మ అనే టెంపుల్కి వెళ్ళినాం. ఇది మన తెలంగాణలోనే 5వ శక్తిపీఠం. మన గుళ్ళల్లో నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం ఒక దర్గాని చూస్తున్నా మన గుళ్ళల్లో. దీని స్టోరీ నాకు కొద్దిగానే తెలుసు, మొత్తం అంత ప్రాపర్గా తెలీదు. అన్న ఒక్కరే తింటావు ఇవన్నీ? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా?